ఈరోజు నేను మీకు రవ్వ భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటిని మేము రవ్వ భక్షాలే కాకుండా సజ్జ భక్షాలు అని కూడా అంటాము. మీరు ఏమంటారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రవ్వ భక్షాలు. జనరల్గా అయితే మనము పూర్ణం బొబ్బట్లు చేసుకుంటాం కదా, అవి కొంచెం కష్టంగా ఉంటాయని చాలామంది చేసుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రవ్వ భక్షాలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ మనం వీటిని తయారు చేసుకునే ముందు పిండి తడిపి పెట్టుకుంటే మనకి ఇవి చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. పిండి కూడా నానుతుంది కాబట్టి ఆ రవ్వ భక్షాలు అనేటివి సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ పిండి తడుపుకుందాం. దీనికోసం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రవ్వ చిరోటి రవ్వ అని దొరుకుతుంది. ఈ రవ్వతో నేను రకరకాల వంటలు చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుంటే వీడియో చూడండి, మీకు పైన లింక్ ఇస్తాను. అది ఒక హాఫ్ కప్పు. అదే కప్పుతో మైదా పిండి. మీకు ఒకవేళ ఈ రవ్వ దొరకలేదు అనుకోండి, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఏం పర్వాలేదు. చూసారు కదా, ఇలా రెండు సమానంగా తీసుకున్నాను. చెప్పాను కదా, రవ్వ దొరకకుంటే మీరు మైదా పిండితో అయినా చేసుకోండి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మీరు చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటారో అలాగే తడపండి. ఉప్పు అవన్నీ ఏమీ వేయకుండా జస్ట్ నార్మల్గా తడిపేసుకొని నూనె చేతికి అద్దుకుంటూ బాగా ఒత్తేసుకోండి. ఎంత సాఫ్ట్గా ఒత్తుకుంటారో మన భక్షాలు అనేటివి అంత స్మూత్గా, అంత సాఫ్ట్గా, అంటే మృదువుగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఒక 5 నిమిషాలైనా ఒత్తుకోండి. అలా ఒత్తుకున్న తర్వాత తడి బట్ట వేసి మూసేసి ఇక పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చేసే వరకు మనకి నానిపోతుంది పిండి. నెక్స్ట్ మనము రవ్వ పూర్ణాన్ని రెడీ చేసుకుందాం. ఇది ఇంచుమించు రవ్వ కేసరి లాగానే అండి, కాకపోతే ఇందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఏమీ వాడము. చూసారు కదా, నేను ఈరోజు 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. దానికోసం 2 కప్పుల నీళ్లు తీసుకొని నీళ్ళు బాగా మరిలిన తర్వాత ఈ రవ్వ, మన నార్మల్ రవ్వ అండి, ఇది బొంబాయి రవ్వ దొరుకుతుంది కదా, అది వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఉండలు ఏం పట్టకుండా స్లోగా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలిపాక 1 నిమిషం తర్వాత మంచిగా 1 నిమిషానికి ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల చక్కెర. దీనికి కొంచెం చక్కెర ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పిండితో మనము భక్షాల్లా చేస్తాం కాబట్టి కొద్దిగా స్వీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో చూసారు కదా, చక్కెర వేసిన తర్వాత నీట్గా మంచిగా కలిపేసుకోండి. ఉండలు రాకుండా నిదానంగా కలుపుకుంటే మనకు ఉండలు అస్సలు పట్టదు. సిమ్లో పెట్టండి, మనకు తొందరగా మాడిపోతుంది ఇది. కాబట్టి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కలిపేసుకుంటే ఇలా ఉండలు లేకుండా వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పొడి వేసి 1 నిమిషం పట్టు ఉడికించుకొని ఇక స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇక రవ్వ భక్షాలు అనేటివి మనం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా లూజ్గా ఉంది, ఎలా చేస్తారేమో అనుకుంటారేమో. చల్లారిన తర్వాత చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, లూజ్గా అయిపోయిందేమో అని. మనం పక్కా కొలతలతో చేసాం కాబట్టి ఏమాత్రం లూజ్ అవ్వకుండా చక్కగా వస్తాయి. సో చూసారు కదా, ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత అలా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన పిండి చూసారు కదా మంచిగా సాఫ్ట్గా నానిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న ముద్ద తీసుకొని భక్షాలు ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. కాబట్టి మీకు ఎప్పుడైనా పూర్ణం బొబ్బట్లు కష్టంగా అనిపిస్తే ఇలా రవ్వ భక్షాలు చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని మనం భక్షాలు రెడీ చేసే కన్నా ముందు మనం ఆయిల్ వేడి చేసుకుంటే మనకు ఆయిల్ వేడైపోతుంది ఈ లోపు. కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుందాం. తగినంత ఆయిల్ వేసి ఇంకా అది వేడవుతూ ఉంటుంది. మనం ఈ లోపు భక్షాలు ఒత్తేసుకుందాము. చూసారు కదా, ఈ చిన్న ముద్ద తీసుకొని మనం దాటిని పూరి సైజు లాగా ఒత్తేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని దాని మధ్యలో పెట్టి మనం సేమ్ బొబ్బట్లు అయితే ఎలా చేస్తామో అలాగే దాన్ని కవర్ చేసి మీకు నచ్చిన సైజులో చేసుకోండి. జనరల్గా కొంతమందికి పల్చగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి లావుగా ఇష్టం ఉంటాయి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకొని ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. కాకపోతే మనకి రవ్వ కొద్దిగా బయటికి రాకుండా మంచిగా నీట్గా ఒత్తేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఒత్తేసుకోండి. మరీ ఎక్కువగా పల్చగా చేయకండి, పల్చగా చేస్తే మనకు కొంచెం క్రిస్పీ లాగా అయిపోతాయి కాబట్టి మరీ పల్చగా చేయకండి. సో ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా చేతితోనే ఒత్తేసుకోవడమే అండి, సింపుల్గా ఈజీగా జరిగిపోతాయి. మనకి ఏమంత పెద్దగా కష్టం ఏం కాదు. సో ఇలా 2 చేసుకొని మన ఆయిల్ ఈలోపు వేడైపోయింది. ఇప్పుడు స్లోగా సిమ్లో పెట్టుకోండి. మనం ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోండి. ఈ 2 వైపులా కాల్చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్నీ చేసేసుకోండి.
ఈ మాత్రం మనకి ఎరుపెక్కితే ఇంకా సరిపోతుందండి. తీసేసి ఇంకా నిదానంగా సిమ్లోనే అన్నీ కాల్చుకోండి. మనకి స్టవ్ హైలో పెట్టి చేస్తే తొందరగా ఎరుపెక్కి మనకి లోపల మంచిగా కాలకుండా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా ఇలా కాల్చేసుకోండి. సో చూసారు కదా, ఇలా అన్నీ చేశాను. సో చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే పక్కన ఒక లైక్ బటన్ ఉంటుంది కదా, ఆ లైక్ బటన్ కూడా ప్రెస్ చేస్తే చాలా మోటివేషన్గా ఉంటుందండి నాకు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీకు ఎలా ఉంది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి.